ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా యుద్ధం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రళయకాల విమానంగా పేరున్న నైట్ వాచ్ విమానం అకస్మాత్తుగా అమెరికా రాజధాని వాషింగ్టన్కు చేరుకుంది. దీంతో టెహ్రాన్ అణు కేంద్రాలు లక్ష్యంగా అమెరికా కూడా దాడులు ప్రారంభిస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఫ్లయింగ్ పెంటగాన్, దీనినే నైట్ వాచ్ విమానం అని కూడా అంటారు. సహజంగా యుద్ధ సమయాల్లో ఫ్లయింగ్ పెంటగాన్ ప్రస్తావన వస్తూ ఉంటుంది. అయితే ఈ ఫ్లయింగ్ పెంటగాన్ చడీ చప్పుడు లేకుండా అమెరికా రాజధాని వాషింగ్టన్ కు చేరుకుంది. దీంతో టెహ్రాన్ అణు కేంద్రాలు లక్ష్యంగా అమెరికా కూడా దాడులు ప్రారంభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఫ్లయింగ్ పెంటగాన్ అమెరికా వాయుసేన నియంత్రణలో ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు సహా కీలక నేతలకు, అలాగే నేషనల్ కమాండ్ అథారిటీకి ఫ్లయింగ్ పెంటగాన్ సేవలు అందిస్తుంది. కాగా అమెరికా అమ్ముల పొదిలో ఇటువంటి ఫ్లయింగ్ పెంటగాన్ విమానాలు ఒకటి కాదు, మొత్తం 4 ఉన్నాయి. ఫ్లయింగ్ పెంటగాన్ ఒక ప్రత్యేకమైన విమానం. దీని సెటప్ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ విమానంలో సిబ్బంది సహా మొత్తం 112 మంది ప్రయాణం చేయవచ్చు. అంతేకాదు ఫ్లయింగ్ పెంటగాన్ కు ఒక ప్రత్యేకత ఉంది. గాల్లో ఏకధాటిగా 12 గంటల పాటు ప్రయాణించగలదు. అంతేకాదు ఒక్కసారి రీఫ్యూలింగ్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు గగనతలంలోనే ఉండొచ్చు. వీటన్నిటికీ మించి ఫ్లయింగ్ పెంటగాన్ చాలా పవర్ఫుల్. సైబర్ దాడులు, అణుపేలుళ్ల ప్రకంపనలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ ను కూడా ఫ్లయింగ్ పెంటగాన్ తట్టుకోగలదు. గతంలో జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫ్లయింగ్ పెంటగాన్ ప్రస్తావన ఎక్కువగా వచ్చేది. అప్పట్లో డిఫెన్స్ మినిస్టర్గా ఉన్న డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ ఈ విమానాన్ని ఎక్కువగా వాడేవారు. కాగా కొన్ని సంవత్సరాల కిందట పాతబడ్డ నైట్ వాచ్ విమానాలను కొత్త వాటితో భర్తీ చేయాలని అమెరికా డిసైడ్ అయింది. దీంతో సియర్రా నెవడా కార్పొరేషన్ కు భారీ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు చేసింది. బీర్ షేవాలోని సొరోకా ప్రాంతంలోని ఒక పెద్దాసుపత్రిని టార్గెట్ చేసుకున్నాయి ఇరాన్ బలగాలు. ఈ దాడిలో సదరు పెద్దాసుపత్రి ధ్వంసమైంది. ఈ దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా నిన్న మొన్నటి వరకు ఈ మెడికల్ సెంటర్ చాలా రద్దీగా ఉండేది. అయితే మరమ్మతుల కోసం కింది ఫ్లోర్ను ఇటీవల ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఆ దాడిలో ఇరాన్ డజన్ల కొద్ది బాలిస్టిక్ క్షిపణులను వాడినట్లు సమాచారం. కాగా సొరోకా ఆసుపత్రిపై దాడి చేయటం అంటే యుద్ధ నేరమని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి ఉరియుల్ బుసో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆసుపత్రిపై ఇరాన్ బలగాలు దాడులు చేశాయని ఇజ్రాయెల్ హెల్త్ మినిస్టర్ ఆరోపించారు. ఏమైనా ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా దాడులు ప్రకటించవచ్చు. ఇందులో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదు.